ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, గురువారం రోజు మాత్రమే సాయిబాబాని ఎందుకు పూజిస్తారు? బాబాని ఎందుకు గురువుతోటి పోలుస్తారు? గురు పౌర్ణమి రోజు స్పెషల్లీ బాబాకు ఎందుకు పూజలు అనేది విషయంపై మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుంటాము. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. చూస్తున్నారు కానీసి చూసే డ్యూరేషన్ అంటే ఒక 1 మినిట్ 2 మినిట్స్ చూసే డ్యూరేషన్ ఉండాలి, కానీ అది 0.45 దాంట్లో అట్లా డ్యూరేషన్లో చూస్తున్నారు. కొంచెం నా వీడియో మీకు చూస్తున్నారు కదా, చూస్తూనే ఒక 1 మినిట్ 2 మినిట్స్ వీడియో చూడండి, పూర్తి వీడియో చూడండి. చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను మొన్న అట్లా మాట్లాడినందుకు ఏమనుకోకండి, ఎందుకంటే మామూలుగా ఉన్న మాట నేను చెప్పాను. మీరు కూడా అర్థం చేసుకొని చూసి నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అలాగే ఫాలో అవుతున్నారు. చాలా థ్యాంక్స్. ఇప్పుడు బాబా గురించి ఎందుకు గురువారం నాడు మాత్రమే బాబాకి పూజ చేస్తారు, గురువారమే ఆయనకు స్పెషల్లీ ఎందుకు అయింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. గురువారం అనేది బృహస్పతి దేవుని రోజు. హిందూ శాస్త్రం ప్రకారంగా గురువారం అనేది బృహస్పతి దేవుని రోజు. బృహస్పతి అంటే జ్ఞానం, గురుతత్వం లాగా బోధిస్తారు. సాయిబాబా కూడా భక్తులందరికీ గురువులాగా మార్గదర్శనం చేస్తారు. భక్తులకు గురువారం రోజు బాబా ఇచ్చే బోధన గురువు గురించి, జ్ఞానం గురించి, అన్నిటి గురించి బోధన ఇస్తారు. బాబా చెప్పింది అన్ని మతాలు అన్నీ ఒకటి, దేవుడు అందరూ ఒకటే అనేసి అని చెప్పారు. అలాగే ప్రతి మతాన్ని గౌరవించాలి, అలాగే ప్రతి ఒక్క మనిషిని కూడా మనము గౌరవించాలి అనేసి అని చెప్పారు. ఆయన జీవితం మొత్తం జ్ఞానం, కరుణ, సేవ, ధర్మం కోసమై చేశారు. గురువారం ఈ బోధన ప్రతి ఒక్కరూ చేయాలి అనేసి అని సాయిబాబా కోరేవారు. గురువారం రోజు ప్రాముఖ్యంగా చేసేది ఏంటంటే శ్రీ సాయిబాబా సచ్చరిత గ్రంథాన్ని పఠిస్తారు. కొంతమంది భక్తులు బాబా దర్శనం, కృప కూడా సంకల్పం కూడా గురువారం నాడే కలిగినట్టు చెప్పారు. అందుకే భక్తులు ఆ రోజున బాబా దినంలాగా పాటిస్తారు. గురువారం నాడు ఉపవాసం లేదా సాయి స్తోత్రం చేసి కష్టకాలం అంతా తొలగిపోతుందని నమ్ముతారు. శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది అని విశ్వాసం చేస్తారు. అందుకే సాయిబాబా చరిత్ర 9 గురువారాలు పాటించాలి అనేసి చెబుతారు. గురు అనేది జ్ఞానం చూపించేవాడు. సాయి అంటే దైవం, జ్ఞానానికి దారి చూపించే గురువు. అందుకే గురువారం రోజు గురువుకు పూజలాగా చేస్తారు. అంటే బాబాని గురువులాగా మనం భావించి పూజ చేయాలి అనేసి దీనికి అర్థం. అందుకే బాబా ప్రతి ఒక్క మాట ముందు సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ ఏక్ హై అనేసి అంటాడు. ఎందుకంటే బాబా చెప్పేది ఏంటంటే దేవుళ్ళందరూ ఒక్కటి. మనము ఈ దేవుడు ఇది, ఈ దేవుడు అది అనేసి మనం సపరేట్ చేసుకున్నాం, కానీ అందరు దేవుళ్ళు ఒకటి. అందుకే దేవుళ్ళని అందరినీ సమానంగా చూడాలి, అందరిలో దేవుణ్ణి చూడాలి అనేసి బాబా చెప్పేవారు. పేదలకు ఎప్పుడైనా కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా చెప్పేది, ఎప్పుడైనా కానీ కష్టం వచ్చినప్పుడు నన్ను మనస్ఫూర్తిగా తలుచుకొని నన్ను తలుచుకున్న వారికి అప్పటిదప్పుడు తను చేసిన కర్మల నుంచి విముక్తి చేస్తాను అనేసి చెప్తారు. అందుకని గురు పౌర్ణమి రోజు సాయిబాబాకి చాలా పెద్దగా పూజ చేస్తారు. అలాగే దర్శనాలు, ఆ రోజు అన్నదానాలు కూడా చేస్తారు. ఇప్పటి నుంచి మీరు కూడా గురువారం నాడు బాబా మందిరంకి వెళ్ళి బాబాని దర్శించి ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటని పాటించాలనేసి నేను కోరుకుంటున్నాను. ఇదే విధంగా బాబా ఇలాంటి అంటే మనము ఎక్కడ చూడనట్టు
చేసిన ఒక వ్యక్తి. ఎలాగంటే 3 రోజులు తన శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళా 4వ రోజు మళ్ళా తన శరీరం లోపలికి వచ్చిన బాబా. అందుకని ఆయనకు గురుస్థానం కూడా వస్తుంది. అలాగే ఆయనని దేవునిలాగా కూడా పూజిస్తారు. బాబా చరిత్ర గురించి తెలుసుకుంటే ప్రతి ఒక్కటి మనము చూడదగినది, వినదగినది. ఎందుకంటే ఒక చిన్న పిల్లగాన్ని నిప్పులల్లో పడకుండా తన చేతితోటి కాపాడారు. ఆయన చేయి కాలినా కానీ సరే, కానీ చేతుల్ని నిప్పులల్లో చేతి పెట్టి అలాగే ఉండి ఆ బాబుని కాపాడారు. ఏ రోగి అయినా కానీ తనను శరణు కోరి వస్తే మాత్రం తనని ఎప్పటికీ ఒక రోగి అనే ఉద్దేశంతో కాకుండా తను ఒక మనిషి, తను ఒక వ్యక్తిలాగా చూసుకొని, తన బిడ్డలాగా చూసుకొని, తనకు కావాల్సిన రోగానికి కావాల్సిన మందులు, చికిత్స అన్నీ స్వయంగా తన చేతితో తాను చేసి, అతను చేసిన పాపకర్మాలను అన్నిటినీ తన చేతితోటి మొత్తం తను చేసినది మొత్తము తీసేసి తనకి మళ్ళా నూతన జీవాన్ని ఇచ్చిన అతను బాబా. షిర్డీ క్షేత్రంలో ప్రవేశించిన మరుక్షణం సర్వ దుఃఖాలు పరిహారమవుతాయి. నాయందు దృష్టి కలదో వారి యందు నా కటాక్షము కలవు. నా సహాయము కానీ సలహా కానీ కోరిన తక్షణమే వసుకుదును. నా సమాధి నుంచి సర్వ కార్యాలు నివారిస్తాను. నా భక్తులందు లేమి అని మాట వెలువడదు. నా భక్తులు కోరిన కోరిక ఎల్లప్పుడూ నెరవేరుస్తా నా సమాధి నుంచే అనేసి బాబా తన చరిత్రలో ఆఖరి పేజీలో ఒక చిన్న శ్లోకం ఉంటుంది. మొత్తం శ్లోకం అయితే నాకు రాదు, నేను చదివిన కాడికి, నాకు గుర్తున్న కాడికి చెప్తున్నాను. ఇవి బాబాకి పూల చెట్లు అంటే చాలా ఇష్టం. అట్లా అనేసి కొన్ని పూలని కాదు, ఏ పువ్వు అయినా సరే తనను కొలవడానికి సరిపోతుంది అనేసి తన ఉండే ద్వారక ముందల రకరకాల పూల చెట్లను పెట్టి పచ్చి కుండ మనం మామూలు పచ్చి కుండ తీసుకుంటే మన చేతిలో ఉండదు, కానీ బాబా అదే పచ్చి కుండల నీళ్లు తెచ్చి ప్రతి ఒక్క చెట్టుకు నీరు పోసి పెంచారు. గురువు అనే ప్రతి అర్థానికి మొదట మనకు గుర్తుకొచ్చేది బాబా. ప్లీజ్ లైక్.